అనవసరంగా ధార్మిక విధులను నిర్వర్తించకపోవడం కూడా పాపం అన్నమాట. ధార్మిక విధులు మనం చేయాల్సిన అవకాశం ఉండి కూడా చేయకపోతే కనుక పాపమని భావించాలి. అల్లాహకు సాటి కల్పించడం మరియు ఇవన్నీ కూడా అల్లాహకు సాటి కల్పించడం చాలా పెద్ద పాపంగా చెప్పడం జరుగుతుంది. అంటే దేవుణ్ణి దేవుడు కాదని లేదా దేవుడితో పాటు వేరే వాటిని కూడా దేవుళ్ళు అని అంటూ ఎవరైతే ఇలా చేస్తారో అది చాలా పెద్ద పాపంగా చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ ఏం చెప్తున్నారంటే, నేను ఇది తప్ప మిగతా నేను తలచిన ఇతర పాపాలు క్షమించగలుగుతాను, కానీ నాతో పాటు ఇంకా వేరే వాటిని కూడా ఇలా చేయడాన్ని నేను క్షమించనని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు. మరి ఇస్లాం అవిశ్వాసం, నిఫాక్ వీటి గురించి మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. నిర్మలమైన మనసుతో స్వీకరించి దాని ప్రకారం ఆచరించడాన్ని ఇస్లాం అని అంటారు. మనసుతో స్వీకరించి, ప్రభావంతో కష్టపెట్టి ఇబ్బంది పెట్టి కాదు, మనసుతో స్వీకరించి దాని ప్రకారం ఆచరించడాన్ని. పెళ్లి కోసం, అధికారం కోసం, డబ్బుల కోసం, పేరు కోసం కాదు, అల్లాహ్ గురించి తెలుసుకొని విశ్వాసంతో మనసుతో స్వీకరిస్తే దాని తర్వాత ఆచరించడాన్ని ఇస్లాం అంటారు. ఇక అంతర్బాహ్యాలు అంటే మనసుతోటి, శరీరంతో వాటిని తిరస్కరించడాన్ని కుఫ్ర్ అని అంటారు. అల్లాని కానీ, అల్లాహ్ చెప్పిన ఆజ్ఞలు కానీ, చట్టం, న్యాయం, ధర్మం, ఖురాన్ హదీసులు, ప్రవక్త ముహమ్మద్ గారి హదీసులు ఏవైనా ఉండని వీటిని మనసుతో తిరస్కరించిన, శరీరంతో తిరస్కరించిన వాటిని దాన్ని కుఫ్ర్ అని అంటారు, అవిశ్వాసానికి పాల్పడినట్లు అంటారు. నోటితో ముస్లింలను చెప్పుకొని హృదయంలో అవిశ్వాసం కలిగి ఉండటం, దీనిని నిఫాక్ అంటారు, అంటే కాపట్యం. ఈ నీచ గుణం కలిగి ఉన్న వారిని మునాఫిక్ అని కూడా అంటారు. నిఫాక్లో 2 రకాలు ఉన్నాయి. భావపరమైన ఎతేకాది నిఫాక్, రెండవది ఆచరణాత్మకమైనటువంటి నిఫాక్. అంటే హృదయాలలో మూఢనమ్మకాలు కలిగి ప్రదర్శనా బుద్ధితో ఇస్లామీయ ఆదేశాలను పాటించడం భావపరమైన నిఫాక్. ఇది చాలా ప్రమాదకరమైనది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రెండవది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆదేశాలను సత్యమైనవిగా భావించి వాటి ప్రకారం ఆచరిస్తూ కొన్ని పాపాలను ఆచరించడం ఆచరణాత్మకమైన నిఫాక్ అంటారు. ఉదాహరణకి అసత్యం పలకడం, తిట్టడం ఇలాంటివి అన్నమాట. ఆచరణాత్మకమైన నిఫాక్ గలవాడు అపరిపూర్ణ ముస్లిం, పూర్తి ముస్లిం కాదు. మరియు భావపరమైన నిఫాక్ గల వ్యక్తి పూర్తిగా అవిశ్వాసి అవుతాడు అని ఈ యొక్క విషయాలన్నీ కూడా, మరి ఇవన్నీ కూడా హదీసులు